ఇంకొక ద్రాక్ష తినండి మహారాజా. ఇది చాలా మంచి వార్తలు. అద్భుతం. ఓ నా ప్యాలెస్ ని పెద్దది చేయడానికి సమయం వచ్చింది. మహారాజా, ఇందులో ఏమి రాసుంది? నాకు చదవడం తెలియదు. ఓ ఇది మహారాజా భాష. నేను మాత్రమే ఇందులో ఉండేది చదవగలుగుతా. ఓ నిజంగానా? నీ చిన్న బ్రెయిన్ తో ఇంత ఆలోచించకు. ఈ పనులు నేను చూసుకుంటాను. ఇందులో ఏమి రాసుందంటే నా ప్యాలెస్ ని పెద్దది చేసి నేను ఇంకా పెద్ద మహారాజా అవ్వాలంట. కానీ మీరిప్పుడు మహారాజా కదా? అదేమో కరెక్టే, కానీ ఇది చిన్న అడవికే కదా. నా కుటుంబం చోటు చాలా పెద్దది. పని మనుషులు ఎక్కువగా ఉంటారు. ఏంటి? వెళ్ళి కొత్త పని మనుషుల్ని వెతుకో. సరే మహారాజా. చివరిగా నా పనిని మొదలు పెట్టాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు ఒక పెద్ద మహారాజా వస్తున్నాడు. బానిసలందరూ వినండి. ఒక ముఖ్యమైన వార్తలు చెప్పబోతున్నా. మహారాజా ప్యాలెస్ ని పెద్దది చేయాలి. అందుకు పని మనుషులు కావాలి. గౌరవనీయులైన మహారాజు గారు టీకి కాపలాదారులకి ఇంటర్వ్యూ జరుపుతున్నారా? ఎంత దారుణం! ఈ మతిలేని వాళ్ళకి అసలు పనిలేదేమో అనుకుంటా. ఏదో ప్లాన్ అయి ఉంటుంది. మిక్కుతో చెప్పాలి. ఫేబిన్ ఏదో విక్కనట్టుంది. వాళ్ళ ప్లాన్ ఏంటో అని కనిపెట్టాలి. బేక్, ఈ నెల చివరి వచ్చేసింది. ఇంకా ఈ నెల పనిని నువ్వు పూర్తి చేయలేదా? నాకు అర్థమవుతుంది బాస్, కానీ అది నా తప్పు కాదు కదా. అదేంటంటే ఆ మృగాలంతా కలిసి నన్ను తరుముతున్నాయి. చాలు, ఈ కథ అంతా చెప్పకు. ఈ నెల రావాల్సిన కోట రావాలి, లేకపోతే నిన్ను ఊరికే వదలను. బాస్ హలో, పరా పిరికోడా, ఎప్పుడు చూసినా అరుస్తూ ఉన్నాడు. నాకింక దారి లేదు, పనే చెయ్యాలి. ఇప్పుడు నీ సమస్య అంటే ఏంటిది? దేన్ని చూస్తే ఏదో విచిత్రమైన పెయింటింగ్ లా ఉంది. నాకేదకేదే పైన పిల్లల తల్ల వేసుకున్న కోతే తలపో తలుపుకి బయట. నువ్వు అడవని చెప్తున్నావా? పని మనుషులు కోతే అడవే తర్వాత పని మనుషులు. ఓహో, నాకు అర్థమైంది. నువ్వు ఏం చెప్పావంటే ఆ కోతికి ఇప్పుడు పని మనుషులు కావాలి. హరరే, నువ్వు చాలా మంచివాడిగా ఉన్నావు. ఆ పని మనిషిగా నేనే వెళ్ళి వాళ్ళని మోసం చేసి వస్తే ఆ కోతి నాకు చాలా సాయం చేస్తుంది. ఈ విషయం చాలా జాలీగా ఉంది. నేను అంతా చేసేస్తాను. నీకు ఒకటి తెలుసా? ఇది మీకు ఎలా ఉంది మహారాజా? అవును, నీ సమస్య ఏంటి? వీడి గురించి నీకు తెలియదా ఏంటి? వీడు అడవిని నాశనం చేయాలనుకుంటున్నాడు. అంటర్విక్ ఇక్కడికి వచ్చింది నాకు పని చేయడానికి మాత్రమే. ఇలా చూడు, నేను చెప్పేదంతా విని మంచిగా నడుచుకుంటున్నాడు. అది మాత్రం కాకుండా ఇలా చూడు, నా కోసం ఎన్ని పండ్లు తెచ్చాడో. వాడు మర్యాద చూపించడానికి ఇదంతా తీసుకొచ్చాడు. మీ ఇద్దరికి ఇలాగే చెయ్యాలని ఏదైనా అనిపించిందా? ఇలా బానిసగా నేను సరే సరే, వదులు. చెప్పాలంటే మేమే ఆలోచించాం ఈ పని కోసం ఒక అప్లికేషన్ ని వెయ్యాలని. అలాగే కదా తమ్ముడు? అవునవును, నేను మర్చిపోయాను టీకి. ఓకే, అలాంటే పని మనుషులకైనా పోటీ పెట్టాల్సిందే. ఎక్కువగా హెల్ప్ చేసే వాళ్ళు గెలుస్తారు. ఇది మంచి ఐడియా, మేమే గెలుస్తాం. సరే, నాకు దీంట్లో దచ్చడానికి ఏమీ లేదు. మహారాజా, మీకు మసాజ్ చేశానా? మేము నీకు మసాజ్ చేస్తాం. 2 చేతులతో చేయడానికన్నా 4 చేతులతో చేస్తే బాగుంటది కదా. ఎంత సాఫ్ట్ గా ఉంది చూడు. మేమిద్దరం టీమ్ గా పనిచేస్తున్నాం. సరేనా తమ్ముడు? అదంతా కుదరదు, నేనే చేస్తాను. మీరిద్దరూ ఇప్పుడే నన్ను వదలండి. నీకేం కాలేదుగా? మీ ఇద్దరిని ఇప్పుడు టీకి ఇల్లు క్లీన్ చేయడం వాడికి నచ్చాలి. ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు? నీ ఎంగిలితో నా క్లీన్ చేస్తున్నావు. నువ్వు ముందు వెళ్ళి చేయి కడుక్కో. మర్యాదగా ఇప్పుడే చేయి కడుక్కో, లేకపోతే అంతే. డబ్బులు ఇప్పుడే చోట నేను క్లీన్ చేశాను.
నన్ను క్షమించండి మహారాజా. ఓ, వెళ్ళి క్లీన్ చేయి వెంటనే. మీ దగ్గర పని లాగేసరికి నేను నా చెయ్యిని శుభ్రంగా కడిగాను. ఏమి తుడిసావు? స్మెల్ వస్తూ ఉంది. బాగా తుడు. నువ్వు కడిగే లోపు చేతిలో పండ్లు స్మెల్ రావాలి. చేతిలో పండ్లు వాసన రావాలా? నేను తింటేనే కదా వస్తుంది. నువ్వు నా దగ్గర ఎలా మాట్లాడాలని నేర్చుకో. ఓ, వెంటనే నేను చెప్పింది చెయ్యి. రే తమ్ముడు, మళ్ళీ నారా? నాకు చాలా టైర్డ్ గా ఉంది. నా వల్ల కావట్లేదు. ఏం చేస్తున్నారు? మీతో మాట్లాడి నేనే టైర్డ్ అయ్యాను. ఓ, హంటర్ విక్. పిలిచారా మహారాజా? ఎదుకోండి మహారాజా, మీకోసం జ్యూస్. మంచిది, మంచి పని మీకు చేశావు. చెయ్యి నొప్పిగా ఉందా? హా, ఎలా ఉంది? జ్యూస్ ఎలా ఉంది మహారాజా? ఇందులో ఫ్రెష్ అయిన పండ్లే లేవే. ఓ, నాకు ఫ్రెష్ అయిన పండ్లే ఇష్టం. నువ్వు నన్ను కోపెట్టావు. మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. మహారాజా, ఇదిగోండి, ఈ పండ్లంతా మీకే, తినండి. రాజాకి గాలి రాలేదంట. అటువైపు వెళ్ళు. దీనికి పేరే మంచి సర్వీస్ అంటారు. దీనికి మీకు ఒక పాయింట్స్ ఇస్తాను. వీళ్ళిద్దరూ ఇక్కడికి వచ్చి నా పనిని చెడగొట్టారు. బాగుంది. మహారాజా తప్పకో. మహారాజా ఇలా చూడండి, ఇది చాలా స్పెషల్ అయినది. ఇది మేకే. ఓ, అలాంటి కోతులు ఇలాంటి పండ్లు తినవు. పిచ్చోడు, దీనికి పేరే సర్వీస్. అదే కదా. అవునవును, సరిగా చెప్పారు. వాడిని పని నుంచి తీసేశాను, వెళ్ళండి. ఓకే. ఒక్క నిమిషం. ఏయ్, హంటర్ విక్. హలో హంటర్ విక్, నేను అడిగింది ఏమైంది? హాయ్ బాస్, దిగులు పడకండి. త్వరగానే నేను అన్ని చెట్టుల్ని పంపేస్తాను. అంటే నువ్వు ఇంకా పని పూర్తి చేయలేదా? నా కంపెనీకి అయిన లాస్ ని నీ జీతంలో పట్టుకుంటాను, సరేనా? అర్థమైందో? కానీ బాసు, హలో హలో, హా, ఇంకా నాకు దారి లేదు. ఇదంతా వాళ్ళ వల్ల జరిగిందా? తినండి మహారాజా. నేను ముగ్గురిని నేను ఊరికే వదలను. నేను ఈ కోతోడికి సేవలు చేశాను. నా పండ్లు పోయాయి. హంటర్ విక్, నిన్ను పండ్ల నుంచి తీసేస్తాను. ఇలా అది చూడు, ఇప్పుడే. మనం ఇక్కడి నుంచి వెంటనే బయలుదేరాలి. ఏంటి బయలుదేరతారా? హా. ఎక్కడికి పరిగెత్తుతున్నావు? అక్కడే ఉండండి, చేతులు పైకెత్తండి. హా, ఒరే కోతోడా, ఈ అడవికి నువ్వు మహారాజా అనుకుంటున్నావా ఏంటి? నువ్వు మెంటల్ హాస్పిటల్లో ఉండాల్సిన వాడివే. నన్నే నీకు పని చేయనిచ్చావు కదా. నేను ఓ, ఏంటి చూస్తున్నావు? ఎంత ధైర్యం! ఓ, మర్యాదగా వెళ్ళిపో. నన్నే వెళ్ళమంటున్నావా? నేనే ఈ అడవికి మహారాజా. మహారాజా మాట వినకపోతే శిక్ష ఉంటుంది. ఇప్పుడు చెప్తాను, బాగా విను. మహారాజాని ఇలా చేస్తే నిన్ను జైల్లో వేస్తాను. నోరు మూయరా. నిన్ను ఊరికే వదలను. నన్ను ఎవరు అడ్డుకోలేరు. చేకి. ఏయ్, లాగర్ విక్, నిన్ను ఇంకా వదిలే ప్రసక్తే లేదు. ఓ, ఏంట్రా ఇది? ఏంటి? ఏమైంది? నా ఇల్లు. నువ్వు అలాగే ఉండరా. నాతో పెట్టుకున్నారంటే మీ పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఇదేంటి? అది నాకు సొంతమైనది. అది నాది. నా దగ్గరే ఇవ్వు. ఇది ఒక లెటర్ మ్యాప్ తో ఉంది. ఏదైనా నది మ్యాప్ ఏంటి? అలా ఉండడానికి అవకాశం ఉంది. ఈ అడవి నుంచి వెళ్ళడానికి ఇది సహాయపడుతుంది. బాస్ అడిగారంటే కొండపై నుంచి దూకేశానని చెప్తాను. ఒక్క నిమిషం ఉండు, ఇది ఎక్కడో చూసినట్టు ఉంది. నాకు తెలుసు. ఏంటి? ఆఫ్రికానా? ఆఫ్రికానా? అవును కదా, ఇప్పుడే గుర్తొచ్చింది. నా ఫ్యామిలీ ఆఫ్రికా ఫ్యామిలీ. అక్కడికి వెళ్ళి ఉండాలని నాకు ఇష్టం లేదు. నువ్వే ఆ మ్యాప్ని ఉంచుకో. ఏంటో నన్ను చూస్తే మీకు ఆటలుగా ఉందా? ఆఫ్రికాకి వెళ్తే సింహాలన్నీ ఉంటాయి. నేను ఎలుక మంటలనే తట్టుకోలేకపోతున్నాను.
రే అన్నయ్య మనం అంత ఇబ్బంది పెడుతున్నామా? వాడు అలాగే చెప్తున్నాడు, ఏం చేద్దాం?